నా బర్త్డే గైస్ రేపు ఎక్కడికో తీసుకొచ్చింది. ఇక్కడే పార్టీ హైదరాబాద్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. చిన్న సర్ప్రైజ్ దానికి ఇలా బీచ్లో డెకార్ అంతా ప్లాన్ చేశాను. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ మణి చందన. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వర్షిని బర్త్డే స్పెషల్. తనకు తెలియకుండా చీరాల బీచ్లో ప్లాన్ చేసాం. నేను, మహి అండ్ మా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడు బయలుదేరాము. దారిలో తను అడుగుతుందనమాట, ఎందుకు వెళ్తున్నావు, నా బర్త్డే ఉంది కదా, నా బర్త్డే అయ్యాక వెళ్ళొచ్చు కదా. మేమేం చెప్పామంటే తనకి, మేము చీరాల్లో ఒక విల్లాస్ చూసాము, అవి చూడడానికి వెళ్తున్నాం, ముందు నీ బర్త్డేకి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము అని చెప్పి తీసుకొని వెళ్తున్నా. పాపం మూడు సరిగా లేక నా బర్త్డే ముందు ట్రావెల్ పెట్టారని మూడు సరిగా లేదు తనకి. సో ఇప్పుడు కార్లోకి వెళ్తున్నాం. పాపం తనకు తెలీదు ఈ విషయం, మేము అక్కడ సెలబ్రేట్ చేయడానికి తీసుకెళ్తున్నామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. హర్షు, ఎందుకంత సాడ్గా ఉన్నావు? నా బర్త్డే గైస్ రేపు ఎక్కడికో తీసుకొచ్చింది. నాకైతే కన్ఫర్మేషన్ లేదు రేపటికల్లా మేము ఇంటికి వెళ్తామని. డన్, వస్తాము రేపు ఈవినింగ్. నీకు ఇక్కడే పార్టీ హైదరాబాద్. చూసారా సార్ డబుల్ యాక్షన్. జస్ట్ ఇప్పుడు చూసేసి ఇప్పుడు వచ్చేస్తాం అనమాట. ఐఎమ్ హంగ్రీ. ఫైనల్గా తినడానికి తీసుకొచ్చాను. 7 మేము వి కేమ్ అలాంగ్ విత్ మహి అక్క అండ్ దేర్ ఫ్యామిలీ. సో చెప్పు, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ ఆగాము. కొంచెం తినిపిస్తాం, ఇంక ఎనర్జీ లేదంటే. గాయ్స్, ఇట్స్ మై బర్త్డే టుమారో. తెచ్చి ఎక్కడో పెట్టింది నన్ను. నాకు ఇలా పెడితే నాకు ఎలా అనిపిస్తుంది నా బర్త్డే ముందు రోజు. టైర్డ్ అయిపోయింది. నీకు విల్లా చూసి విల్లా కొనిద్దామని చెప్పచ్చు. టైర్డ్ అయిపోయింది. ఇంత ట్రావెల్ చేస్తుంటే నా బర్త్డే ముందు ట్రావెల్. మళ్ళీ అసలే పార్టీ చేసుకోవాలి హైదరాబాద్లో. బర్త్డే పార్టీ హైదరాబాద్లో గ్రాండ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ అంట. గుడ్ మార్నింగ్. 4 o'clockకి లేచి ఇప్పుడు 8:31 అవుతుంటే గుడ్ మార్నింగ్ చెప్తుంది. నిద్ర వస్తుందా? బ్రేక్ఫాస్ట్ తిని పడుకుందా? హ్యాపీ బర్త్డే వర్షు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వర్షు. థ్యాంక్ యూ. దీనికి ఏం అవసరం, ఫస్ట్ ఫుడ్ పెట్టిస్తే చాలా పడుకుంటుంది, తింటుంది. A few moments later. hours later. చిన్న సర్ప్రైజ్ దానికి ఇలా బీచ్లో డెకార్ అంతా ప్లాన్ చేశాను.
అది వస్తే ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో చూడాలి. తనకి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని ఏం చేయాలని అలా థింక్ చేస్తుంటే యాక్చువల్లీ గోవా, మలేషియా, సింగపూర్ అనుకున్నాం కానీ బట్ టైం షెడ్యూల్స్ కుదరక ఇలా ఇక్కడ ప్లాన్ చేసాం. మాకు దానికి కొంచెం అది నాకు సర్ప్రైజ్ బాగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం అది వస్తే ఎంతవరకు ఫీల్ అవుతుంది అని చెప్పి. తనకి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్లాన్ ఎక్కడన్నా ఒక కొంచెం అనిపిస్తుందా సర్ప్రైజ్ లేదో ప్లాన్ చేస్తున్నారు అని తెలిసి? అంటే తనకి ఏదో డౌట్ ఉంది బట్ అంటే ఇంత క్లారిటీగా తనకు తెలియదు. ఇట్లాంటిది తెలీదు. మళ్ళీ ఏడోకు ఏడుస్తున్నావా? వెల్కమ్. బీచ్ కనిపిస్తుంది కొంచెమే. అది ఎమోషనల్ లేదు, నా దగ్గర నుంచి వచ్చింది. హ్యాపీ బర్త్డే గర్ల్. Thank you so much. I love you all. Varsha, see Harini is greeting. You'll cry.
Thank you. Thank you. అరే మళ్ళీ సౌండ్ రావాలి. లిప్స్టిక్ అంటాలి. మళ్ళీ ఏడుస్తుంది. ఒక అక్క ఎగరాలి. ఒక అక్క డాన్స్ చేయాలి. ఒక చెల్లి వంగితే సరిపోతుంది. నువ్వు హీల్స్ వేసుకున్నావు. కింద కొంగు. కొంచెం పెట్టినా అన్న, కొంచెం పుయ్యకు ఏమి. అంతా కొంచెం అది విషయం. నువ్వు పెట్టలే. నువ్వు వెళ్ళరా, మా గిఫ్ట్లు ఇస్తా. స్మాల్ గిఫ్ట్ అది ఆమె ఆమె కష్టపడి తయారు చేసి చాలా స్పెషల్ అన్నమాట అది. ఆఫ్టర్ తీస్తా, ఇప్పుడు చదవకూడదా? మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు చదువుతాం అయితే మేము. వర్షు ఇప్పుడు చదువు. గిఫ్ట్స్ యాక్చువల్లీ 16th ఇయర్ వస్తుంది కదా, 16 బర్త్డేస్ రెడీ చేశా, కానీ ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి అవ్వలేదు. మిగిలినవన్నీ అన్నీ లాస్ట్లో అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తా. హ్యాపీ బర్త్డే వర్షు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇక్కడ పెట్టు. హ్యాపీ బర్త్డే వర్షు. ఇది అర్థమైపోతుంది. హ్యాపీ బర్త్డే వర్షు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వర్షు. హ్యాపీ బర్త్డే వర్షు. 3 months నుంచి విష్ చేస్తూనే ఉన్నా. హ్యాపీ బర్త్డే వర్షు. థ్యాంక్ యూ. మిగతా అన్ని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తా. టోటల్ 16 అక్కడ. 16 అక్కడ. నెక్స్ట్ ఇయర్ మేము దుబాయ్లో రావాలి నీ బర్త్డేకి. నెక్స్ట్ ఇయర్ దుబాయ్. నెక్స్ట్ ఇయర్ దుబాయ్ వద్దునారా చాలు. దుబాయ్ షేక్ మీకు దండం పెట్టుకుంది, హ్యాపీ బర్త్డే చెప్తుంది. దుబాయ్ చెప్పింది, దండం పెట్టింది. ఏ వదినా ఇప్పుడు పద్దు ఏది ఆంటీ రండి. ఏడపోయినవి వెనుకున్నావా? పాపం ఇప్పుడే టిష్యూస్ కూడా లేవు నా బ్యాగ్లో. నీ బ్యాగ్ దగ్గర ఏం పర్లేదు వాడా, ఏం అందరూ చూడండి. అరే పెట్టి ఫోటో తీసుకుని చూడకపోతే పెట్టండి. ఫోటోలు కూడా దిగుతున్నా. ఒకటి సరే నవ్వు ముక్కు అయ్యింది తీవే. చెప్పాల్సింది 60th బర్త్డే వాళ్ళు వచ్చి 16th బర్త్డే విష్ చేస్తున్నారు. తీసి పెట్టు, తీసి పెట్టవే. ఏ బాగుంటుంది, పెట్టు పద్దు, పెట్టువే. ఏడుస్తుంది. ఏడుస్తుంది, రెడీగా ఉంటుంది. చిన్నదేంటి డైమండ్ చైన్. అందరి హెయిర్ అడ్డం వచ్చేస్తుంది. అది గొంతు పిస్తున్నట్టుంది. ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిపోయింది. కేక్ రాసేయండి. అది జుట్లు తింటున్నారు. అటు ఇటు ఇద్దరు ఉండి ఇట్లా ఒకసారి పెడితే బాగుండేదిరా మీ ఇద్దరు. ఇద్దరు ఊరికే ఇట్లా పట్టుకుని యాక్టింగ్ చేయండి. మహి నేను తీసుకుంది ఇవ్వమంటారా? మూడా థర్డ్ బర్త్డే. థర్డ్ బర్త్డే. Thank you so much. Yes, welcome. Wait, let me
ఐస్ వదలలేవు. డాన్స్ రెడీ భాగ్య. అది డాన్స్ చేస్తూ పెట్టండి కేక్ ఇట్లా. నేనేం ఏడవట్లేదు. హ్యాపీనెస్ ఆనంద బాష్పాలు. నువ్వు పెళ్ళికి ఎలా ఉంటావు? ఇంకా ఏమో అదే కదా, నేను చిన్న చిన్న వాటికి ఎమోషనల్ ఫీల్ అయిపోతాను అక్క. దానికి అదే వచ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరికి రాలేదు. ఈ డ్రెస్ మీద ఆ బ్లెస్సింగ్ బాగుంటుంది. మ్యాచ్ అవ్వదు. తాన్ తాన్ ఫ్యామిలీ దా. ఆమె ఎవరు? కేక్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇవి ఎప్పుడు ఓపెన్ చేయాలి నేను? అన్బాక్సింగ్ వీడియో. వీడియోకి అప్పటి వరకు వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి అప్పుడు. ఇప్పుడు బీచ్ లో కూర్చొని ఓపెన్ కేక్ ఉంది వర్షు హెయిర్ అంతా హవాయి ఏముంది ఇంకొంచెం కూడా అంటిస్తే అయిపోతే ఒకటే సెట్. నేను అంటియాలా మీ జుట్టుకి? పర్లేదు. ఆంటీస్ రండి చెప్పండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. గాడ్ బ్లెస్ యూ. మంచి చదువు రావాలి. మంచి చదువు రావాలి, మంచి బుద్ధి రావాలి, అన్నీ రావాలి. రండి అమ్మమ్మకి దండం పెట్టు. అమ్మమ్మ చూడలే సరిగ్గా చూడలే. రండి సరిగ్గా చూడలే. రండి, పర్లేదు పెద్దవాళ్ళే. ఇద్దరు ఇద్దరు ఇద్దరు. నువ్వు అనుకున్నవన్నీ సాధించి పెద్ద హీరోయిన్ మీ అమ్మ కోరికలన్నీ ఆంటీ అంత బిజీ అయిపోవాలి. బ్యాలెన్స్ చేయగా అంత టైం అంత లేనంత బిజీ అయిపోవాలి. అంతేనా? బ్యాలెన్స్ చేయగా వెండు రా, వెండు పెట్టించుకో. చూడు నాకు పెట్టే పెట్టు పాపం దాన్ని ఎంతసేపు కూర్చోబెట్టు. పెట్టు పెట్టు. అక్కాయిస్ నేను మనసులో చెప్పా. ఎందుకు గురుగుతున్నావు? బయటికి చెప్పు. ఇప్పుడు అక్క అయిపోయింది. నువ్వు కూడా వెళ్ళి శివాలయం పట్టుకుంటా. శివ మామ ఎత్తుకోవాలండి. మామ ఎత్తుకోవాలండి, నిజమే. ఏ పర్లే, వీళ్ళనైతే భయపడాలి. ఎత్తుకో ఎత్తుకో మామ. అయితే ఇప్పుడు ఒకసారి ఎత్తుకోరా. చెప్పు. ఇద్దరు కలిసి ఎత్తుకోవాలి ఇప్పుడు. ఇందాక ఎత్తి స్విమ్మింగ్ పూల్ వేసాం. లాలించాలి. తగులుతాయి దీనికి. అంతేనా? తర్వాత బీచ్ లో తీసుకెళ్ళి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది నా ఛానల్ కాదు, అక్క ఛానల్ అన్నమాట, మనీ అక్క ఛానల్. సో ఇవాళ మా వర్షు పాప 16th బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ మాకు ట్రీట్ వచ్చేసి చీరాల బీచ్లో ప్లాన్ చేశారు. అంటే తనకు కూడా తెలీదు, మొత్తం మనీ అక్క ప్లాన్ చేసి ఇలా సర్ప్రైజ్ బర్త్డే సెటప్ చేశారు. పాప కానీ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇది అసలు ఒక పిచ్చి ఎమోషనల్. ఇది నార్మల్గా ఒక చిన్నది ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. బట్ ఈ సర్ప్రైజ్ ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి బర్త్డేకి ఇక్కడ ఉండేలాగా ఎన్ని ప్లాన్స్ చేశాము. అప్పటికి కొంచెం ముందు మేము వచ్చి అన్ని సెట్ అయినా లేదో చూసి వీళ్ళని మెల్లగా వెనక్కి రప్పించి. బట్ ఇట్ వాజ్ లైక్ మెమరబుల్ బర్త్డే ఫర్ అస్. లైక్ తనకి ఎలా అనిపించిందో వీ హ్యావ్ నో ఐడియా. నువ్వు చెప్పు, హౌ యు ఫెల్ట్? ఏంటి హ్యాపీ బర్త్డే వెనకాల మీకు ఐ మీన్ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్. లైట్ వెయిట్ వస్తుందిగా.
వెనకాల మీకు మొత్తం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, కొంచెం గాలి సౌండ్స్ అండ్ బీచ్ వేవ్ సౌండ్స్. నీతో ఉండి గాలి ఈజ్ బై ద వే మా ఇంటి పేరు. మళ్ళీ గాలి మహేశివన్ అంటే ఏమనుకుంటారు. సో ఫైనలీ వర్షు ఈ గిఫ్ట్స్ ని ఎప్పుడు అన్బాక్సింగ్ చేస్తావు? ఐ వాంట్ టు సీ లైక్ వద్దమ్మా అంది. అది అన్బాక్సింగ్ మనకి వీడియో వస్తుంది, మనం అందులో చూడాలి అని చెప్పేసి అని అంది. అండ్ ఐ లవ్ దిస్ గిఫ్ట్, ఇట్స్ లవ్లీ రా. అందుకే గిఫ్ట్ అని చెప్పి ఆగిపోయా, లేదంటే వర్షు నాకు ఇచ్చేవా అని అడిగేదాన్ని. సో ఇప్పటి నుంచి మనీ అక్క వాళ్ళ ఛానల్లో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వ్లాగ్స్ అండ్ అక్క మూవీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మూవీ వ్లాగ్స్ కూడా మనం అన్నీ చూడొచ్చు. మెయిన్గా మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను కూడా అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. హౌ యూ ఫెల్ట్ యూ చెప్పు. ఇప్పుడు ఎమోషనల్ అవ్వకుండా చెప్పరా, జస్ట్ ఎమోషనల్ అవ్వకుండా చెప్పాలంటే ఓన్లీ వన్ వర్డ్, మై బెస్ట్ బర్త్డే. దట్స్ వాస్ క్రేజీ. అయితే నెక్స్ట్ ఇంకా బెస్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ అట్లా అవుతూ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. యు ఆర్ బ్లెస్డ్. మేము ఇంత కష్టపడాలి కాదు. నాకు అసలు ఏమని చెప్పింది తెలుసా, వీ కేమ్ హియర్ టు సీ విల్లాస్ అంట. నేను అడుగుతానే ఉన్నా, డ్రెస్సులు పెడుతుంది, నాకు అర్థం కాదు. 1 day 7th కల్లా ఈ నైట్ కల్లా ఇంటికి వస్తామంటే నాకు సూట్ కేస్ ప్యాక్ చేసింది, నాకు అర్థం కాలే. ఫొటోస్ దిగడానికి, బీచ్ ఫొటోస్ దిగడానికి అని చెప్పింది. బీచ్కి వెళ్తున్నాం ఫొటోస్ దిగడానికి. నేను అడిగాను ఎన్ని డ్రెస్సుల్లో ఫోటో దిగుతానమ్మా అంటే షీ జస్ట్ ప్యాక్డ్ ర్యాండమ్లీ. నాకు తెలియని కూడా అది కూడా ప్లాన్ చేసింది యాక్చువల్లీ. ఫోటోగ్రాఫర్ని కూడా ప్లాన్ చేసి ఉండే, బట్ మనకి లాస్ట్ మూమెంట్లో అన్ని లాస్ట్ మూమెంట్లో అయిపోయేసరికి సెట్ అవ్వలేదు. బట్ యు ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అండ్ మాకు కూడా ఇలా ఒక స్టేకేషన్, ఒక వెకేషన్కి తీసుకొచ్చారు మీరు. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బీచ్ చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ మాహియా. చాలా మా కోసం చాలా అయ్యో అలా అది చంటాడు. బట్ మాకు ఏంటంటే అక్క ఒక బ్రేక్ ఫ్రమ్ వర్క్ అన్నట్టు మేము కూడా కొంచెం స్వార్థంతోనే వచ్చాం కదా కన్నా. కార్లో వచ్చామా, నీతో మాట్లాడలేము. సో ఇప్పుడు మేము ఇక్కడే ఫ్యామిలీ డిన్నర్, సో ఇక్కడ ఇప్పుడు ఫ్యామిలీ డిన్నర్ కూడా ఇక్కడే బీచ్లో అనమాట. వర్షు బర్త్డే స్పెషల్, వెనకాల బీచ్. అలా ఒక లుక్ వేయండి రండి. ఎప్పటి నుంచో యాక్చువల్గా నువ్వు ఒకసారి నాకు చెప్పావు బీచ్లో నా బర్త్డే ఇలా ప్లాన్ చేసుకుంటే. ఎందుకో బీచ్ పార్టీస్ అంటే నాకు ఇష్టం. అండ్ నైట్ టైం అండ్ బీచ్ ఇస్ ది బెస్ట్. అయితే ఈ ఇయర్ ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ చెప్పిన వర్డ్ గుర్తొచ్చింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మేము ఇలా బీచ్లో చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసాం. హ్యాపీ బర్త్డే వర్షు. థ్యాంక్ యూ శివాన్న. లవ్ యూ. లవ్ యూ టూ. ఒకసారి అటు చూపెట్టరా, రీల్ చేస్తున్నా. ఇద్దరు ఫ్లాష్ లైట్లు పట్టుకొని మళ్ళీ అనుకుంటారు. థ్యాంక్ యూ.